హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2-3 తీసుకుని సన్నగా చాప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. వేగాక అందులో మనం ముందు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఇంకా పచ్చి బఠానీ, ఈ 4 వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఈ 4 కూడా వేసుకుని ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 1/2 స్పూన్ అంతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మెయిన్ మష్రూమ్ కదండి, మనం మష్రూమ్ సన్నగా కట్ చేసుకుని అవి కూడా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని వేయించుకుందాం బాగా. మష్రూమ్ అనేది బాగా వేగాలండి. వెజిటేబుల్స్ అన్నీ వేగడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని వేగించుకుందాము. చూడండి, మనకు మష్రూమ్ అనేది చిన్నగా అయిపోయింది, వేగిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మనం ముందుగానే రైస్ని వండేసుకుని చల్లారబెట్టుకోవాలండి. ఆ రైస్ని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసేసుకుందాము. ముందుగా ఉన్న రైస్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ ముందుగా వండేసుకుని కొంచెం చల్లారబెట్టేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి. వేడి మీద వేస్తే మళ్ళీ మనకి ముద్ద అయిపోతుంది. సో చల్లారబెట్టేసుకున్న రైస్ అయితే బెటరు. అండ్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుందాము. అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిరియాల పొడి ఒక 1/2 స్పూను, కొంచెం సోయా సాస్ వేసుకోవాలి, చాలా కొంచెం. ఇవన్నీ వేసుకుని బాగా హైలోనే టాస్ చేసుకోవాలండి. స్టవ్ హైలోనే ఉండాలి. రైస్ వేసుకున్న తర్వాత హైలోనే పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి. బాగా ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతే అండి, టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్లవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈజీ అండ్ క్విక్గా చేసుకునే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము కొత్తగా తెలుగు టీవీ అనే ఛానల్ స్టార్ట్ చేసామండి. యానిమేషన్ స్టోరీస్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.